అంతర్గత కర్ణాటక నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అక్కడక్కడ వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రైట్, మరింత వాతావరణ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మిత అందిస్తారు. సుష్మిత, చెప్పండి. ఎస్ సార్, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 2 రోజులుగా కూడా చూసుకుంటే గరిష్ట ఉష్ణోగ్రతలు చాలా వరకు తగ్గిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇదే విధంగా మరో 2 రోజుల పాటు ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. మరోవైపు బంగాళాఖాతంలో కూడా చూసుకుంటే ఒక ద్రోణి కొనసాగుతూ ఉంది అంతర్గత కర్ణాటక మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు. సో ఆ నేపథ్యంలో ద్రోణి ప్రభావం, అలాగే గాలి దిశ మార్చుకోవడం కారణంగా తేమ శాతం ఎక్కువ అవ్వడంతో కూడా వచ్చే 2-3 రోజుల పాటు కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే గత 2 రోజుల నుంచి కూడా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అయితే వడగళ్ల వానతో కురిసిన వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. సో మొత్తంగా కూడా చూసుకుంటే ఈ రోజు రేపు తెలంగాణ రాష్ట్రంలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ ఎక్కడైతే ఐసోలేటెడ్ ప్లేసెస్ ఉంటాయో అక్కడ వడగళ్ల వాన కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. రేపు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా ఆ ప్రాంతాలు కూడా వడగళ్ల వాన చాలా భారీగా పడినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కూడా వచ్చే 2 రోజులు 3 రోజుల పాటుకు సంబంధించి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎక్కడైతే వర్షాలు పడతాయో దానికి సంబంధించి ఆ అలర్ట్స్ అయితే జారీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటివరకు కూడా చూసుకుంటే ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ఒకవేళ ఎక్కడైనా మోస్తరు నుంచి అంతకు మించి పడితే దానికి సంబంధించి అప్పటికప్పుడు అలర్ట్స్ అయితే జారీ చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఇక హైదరాబాద్ నగరంలో కూడా పూర్తిగా ఇవాళంతా కూడా ఈ విధంగానే వెదర్ ఉంటుందని కూడా చెప్తున్నారు. సాయంత్రం వేళల్లో పూర్తిగా కూడా అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈ 2 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంతో పాటు అన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. హరి. ఆల్రైట్ సుష్మిత, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.